ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ మాట్లాడుతూ, రైతులకు అధిక లాభాలను ఇచ్చే పామాయిల్, అంతర పంటల వల్ల కలిగే లాభాలు, నీటి యాజమాన్య పద్ధతులు గురించి రైతులకు వివరించారు. పంట మార్పిడి వలన సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. అలాగే ఆయిల్ పామ్ మరియు ఇతర ఉద్యాన పంటల సాగులో రైతులకు గల సందేహాలను నివృత్తి చేశారు. ఉద్యాన పంటలను సాగు చేయడం వల్ల కలిగే లాభాలు, వాటిపై ఉన్న రాయితీలు, యాంత్రీకరణ మరియు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటూ పంట మార్పిడి చేపట్టి అధిక దిగుబడులను సాధిస్తూ మంచి లాభాలను గడించాలని రైతులకు దిశానిర్దేశం చేశారు. చాలా మంది దగ్గర అట్లా జరుగుతుంది. ఎందుకని కదండి, ఎప్పుడు మనకి ఆడగెలల నుంచి మగగెలలు మారడానికి 3 ప్రధాన కారణాలు ఉంటాయండి. ఒకటి వాతావరణంలో ఉండే వేడి, అధికంగా వేడి ఉంది, దాదాపుగా 45 డిగ్రీలు అయిపోయింది. అప్పుడు చెట్టు మీద మీకు మగగెలలే వస్తాయండి, ఆడగెలలుగా అవి రూపాంతరం చెందలేవు. ఇది మన చేతుల్లో లేదు కదండి. మనం వాతావరణంలో 45 డిగ్రీలకి వెళ్లకుండా మనం ఆపలేము. ఎందుకంటే అది ఆల్రెడీ మన వల్ల చాలా తప్పులు జరిగాయి. చెట్లన్నీ కొట్టేసాము, వాతావరణ పరిస్థితులు అనేవి మారిపోయాయి. అది మనం ఏం చేయలేము. రెండోది ఒకటి ఎరువుల యాజమాన్యం. ఎరువుల యాజమాన్యం ఇందాక నేను చెప్పినట్టుగా రైతు సోదరులందరూ ఎరువుల యాజమాన్యాన్ని చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. దాంట్లో మనకి ఎలాంటి సమస్య లేదు. ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం వచ్చేసి నీటి యాజమాన్యం. సరైన నీళ్లు ఇవ్వకపోయినా, మీరు ఇస్తున్నటువంటి నీళ్లు చెట్టుకి అందకపోయినా మన తోటలో అన్ని కోతగెలలే చూస్తాము. ఇది మీరు రైతు సోదరులు చాలా సీరియస్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది కానీ 4 పువ్వులు కానీ పెట్టట్లేదు, దీనికో 2 పువ్వులే పెడుతున్నారండి చాలా మంది. ఈవెన్ మన TSMIP, మన తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పేది ఏంటండి, 2 పువ్వులే ఇస్తున్నారు. ఇంత చెట్టు అటొక పువ్వు ఇటొక పువ్వు పెడుతున్నారు అంతే. కానీ సరే ఓకే, 2 పువ్వులే పెట్టారు అనుకుందాం. 100 లీటర్ల నీళ్లు ఈ చెట్టుకి ఇస్తున్నారు అనుకుందామండి. ఆ డ్రిప్పర్ నుంచి ఒక 50 లీటర్లు, ఈ డ్రిప్పర్ నుంచి ఒక 50 లీటర్లు పడి అనుకుందాం. అది ఎంతవరకు తడుస్తుందో మీరు ఒక్కసారి గమనించారా మీ తోటలో? ఆ వదులుతున్న 50 లీటర్ల వల్ల ఎంత వేరు వ్యవస్థ తడుస్తుంది అనేది ఒకసారి చూసారండి? ఒకసారి మీ తోటలో చూడండి. మహా అయితే ఆ పువ్వు దగ్గర కొంచెం చుట్టూ, ఈ పువ్వు దగ్గర కొంచెం చుట్టూ తడుస్తుంది అంతే కదండి. కానీ మనం ఎంత ఇంపార్టెంట్ గా చెప్తున్నామో, నీటి యాజమాన్యం అనేది మీరు చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. 2 పువ్వుల చోట మీరు 3 పువ్వులు అమర్చండి. 3 పువ్వులు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తోట వరకు 3 పువ్వులు పెట్టండి. ఎక్కడైతే 10 సంవత్సరాలు లేదంటే 8 సంవత్సరాలు పైబడిన తోటలు ఉన్నాయి కదండి, ఆ తోటల్లో ఎండాకాలంలో 3 లేదా 4 పువ్వులు తప్పనిసరిగా పెట్టుకోండి. ఎక్కువ మనం ఎక్స్ట్రా ఏం చేయట్లేదండి. మనం ఇచ్చిన 100 లీటర్లే ఇందాక 50 పడి ఒక చెట్టు మొత్తం మీద 50 లీటర్లే వాడుకుంటుంది. ఇప్పుడు మీరు 3 పువ్వులు పెట్టడం వల్ల ఏమవుతుంది, 33 పడి మీరిచ్చిన నీళ్ళే ఇందాక సగమే తీసుకోగలిగిన చెట్టు ఇప్పుడు సగం కన్నా ఎక్కువ, దాదాపుగా 70 నుంచి 80% చెట్టు అనేది తీసుకోగలుగుతుంది. ఈ నీటి యాజమాన్య చర్యను మాత్రం రైతు సోదరులు చాలా ఎక్కువగా గమనించి చాలా సీరియస్ గా తీసుకుని మిగిలిన సీజన్లో కాకపోయినా కనీసం ఎండాకాలం వచ్చినప్పుడు మాత్రం 3 లేదా 4 పువ్వులు కానీ పెట్టుకున్నట్లయితే మీరిచ్చిన నీళ్ళే మీ చెట్టుకి ఎక్కువ అందేలాగా మనమే చేసుకున్నాము. అది ఒకటి రైతు సోదరులు చాలా జాగ్రత్తగా గమనించి ఈ నీటి యాజమాన్యంలో ఈ మార్పును ఒకటి చేసుకోండి. అలాగే